ఈ 4-5 విజువల్స్ చాలు మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది. శ్వేతనాగుల మెలికలు తిరుగుతూ డిసిప్లైన్డ్గా సాగిపోతోంది గంగాజల యాత్ర. అడవి బాటలో పాదయాత్రగా గోదావరి గమ్యంగా సాగుతోంది. ఆదివాసీల రెండో అతిపెద్ద జాతర నాగశేషుణ్ణి దండిగా పూజించే నాగోబా జాతర కీలక ఘట్టానికి చేరుకుంటోంది. తొలి ఘట్టంగా ప్రచార రథయాత్ర నిలిస్తే రెండో ఘట్టంగా ఈ గంగాజల పాదయాత్ర మొదలైంది. నాగోబా జాతర కోసం నియమ నిష్టలతోటి గంగాజల సేకరణ కోసం అడవి బాటలో గోదావరికి బయలుదేరారు మెస్రం వంశీయులు. ఈ నెల 10న కాలినడకన కేసలాపూర్ నుంచి పయనమైన మెస్రం వంశీయులు రాళ్లు రప్పలు దాటుతూ కొండలు కోనలు ఎక్కి దిగుతూ వాగులు వంకలు గుండా హస్తిన మడుగుకు చేరుకోనున్నారు. 6 మండలాలు 106కు పైగా ఆదివాసీ గ్రామాల గుండా ఇది సాగుతుంది. రేపు జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని హస్తిన మడుగుకు చేరుకోనుంది మెస్రం వంశీయులు. గోదావరి నది నుంచి పవిత్ర గంగా జలాన్ని సేకరించి తిరిగి కేసలాపూర్ బాట పడతారు వీళ్ళు. చూసారా ఎంత పద్ధతిగా, కాళ్లకు చెప్పులు లేవు, అంతా వైట్ కలర్ డ్రెస్సులే వేసుకున్నారు, తలకి పట్టి కట్టుకున్నారు, ఒక పద్ధతిగా వెళ్తూ ఉన్నారు. ఈ నాగోబా జాతరలో ప్రథమ ఘట్టమైన రథయాత్ర ఇంతకుముందే ఆల్రెడీ జరిగింది. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేసలాపూర్కు మెస్రం వంశీయులు భారీగా తరలివచ్చారు. నాగోబా మురాడి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు సమక్షంలో కటోడా మెస్రం కోసిరావు, ప్రధాన్ దాదారావుల ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు. 7 రోజుల పాటు మెస్రం వంశీయులున్న గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఈ నెల 9న కేసలాపూర్లోని నాగోబా మురాడి వద్దకు తిరిగి చేరుకున్నాక అది ముగిసింది. హస్తిన మడుగు నుంచి సేకరించిన గంగాజలంతో తిరుగు పయనమయ్యే పాదయాత్ర ఇంద్రవెల్లి మండలం ఇంద్రాయి దేవతను చేరుకుంటుంది. ఈ నెల 28న అమావాస్య రోజున ఉదయం కేసలాపూర్ చేరిన తర్వాత అదే రోజు అర్ధరాత్రి మహాపూజతోటి నాగోబా జాతర ప్రారంభం కానుంది. కాలికి పాదరక్షలు ధరించకుండా అత్యంత నియమ నిష్టలతోటి సాగే ఈ గంగాజల పాదయాత్ర ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకోనుంది. ఇంద్రాయి దేవత పూజానంతరం సకుటుంబ సపరివార సమేతంగా కేసలాపూర్లోని మర్రి చెట్టు వద్దకు చేరుకుంటారు మెస్రం వంశీయులు. ఈ ఘట్టంతో నాగోబా జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ప్రతి ఏడాది పుష్యమాసం మొదట్లో ప్రారంభమయ్యే నాగోబా జాతర వేడుకలు మెస్రం వంశీయులకే కాదు ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహాజాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం ఉంది. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి వేళ నాగశేషుడికి గంగా జలాభిషేకంతో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా లేదా శేషనారాయణమూర్తి ఆ నిమిషాన పురివిప్పి నాట్యం అవుతాడని గిరిజన మెస్రం వంశీయుల అపార నమ్మకంగా తెలుస్తోంది. పుష్యమాస అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషుడు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. రేపు పొద్దున అంటే 4 గంటలకి మన నరసింహపూర్ నుంచి మేము వెళ్తాం. వెళ్ళినాక గోదావరికి 7-8:30కు మేము అక్కడ గోదావరికి చేరుకుంటున్నాం. మా కళాస్కి కడిగి చేసి దానికి మా దగ్గర శేషాలు ఉంటాయి. అవి శేషాలు ఒక్క జాగాలు కడుపుకుంటాయి. అంటే ఎట్లా ఇక గోకుల్లో శ్రీకృష్ణకి వచ్చేసిండో అట్లానే మా దగ్గర శేషాలు ఉంటాయి. అవి ఒక జాగాలు చేసుకొని దాన్ని అండి నివేదన పెట్టి గోదావరికి నివేదన చూపేసి అక్కడికి వెళ్ళి మన పవిత్రమైన అస్తన్ మనకి జల్లు నింపుకొని అక్కడికి వెళ్ళి వెళ్తాం. చీమలు ఎట్లా నడుస్తాయో ఆ మాదిరిగానే మేము ఒకరినెనక ఒకడు మేము బయలుదేరి పంచలోహాలు అంటే మొత్తం 7 లోహాలతో చేసిన కాల్ష్యం అది పురాతన సనాతన ధర్మం నుంచి వస్తున్న అది మేము సనాతన ధర్మం కాపాడటానికి పవిత్రమైన గంగాజలం సేకరించి 24 తారీఖున ఇంద్రమ్మ దగ్గర వచ్చి ఇంద్రమ్మకు అక్కడ నైవేద్యం సమర్పించి రాత్రి 9 గంటలకు అభిషేకం చేసి మేము మహాపూజ ప్రారంభిస్తాం.